అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ నాయకుడు, ప్రధాన నాయకుడి దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఒకే ఒక ఫోబియా నడుస్తా ఉంది. అది మావిగన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో భాగంగా ప్లాన్ బి గా మావిగన్ ఏదైతే ప్రతిపాదించారో, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రధాన నగరాలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు పరిగణించకూడదని ఏదైతే ఆయన మావిగన్ ని ప్రతిపాదించారో అది ప్రజల నుంచి విశేష స్పందన అనేది రావటము, ప్రతి ఒక్కరిలో కూడా దాన్ని చర్చించుకునే విధంగా వచ్చే పరిస్థితులు ఏదైతే చూసి ఓర్వలేక ఈ రోజు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల వరకు కూడా మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించడం అనేది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తాము. ఎందుకంటే నిన్నటికి నిన్న రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు తను మాట్లాడుతూ మావిగన్ అంటే మానసికంగా వికలాంగుడైనటువంటి జగన్ అని ఏదైతే తను మాట్లాడిందో ఆ యొక్క వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. అమ్మ సంధ్యారాణి గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి పేరు మావిగన్ నచ్చకపోతే పేరు మార్చుకోండి. అది కాదని ఈ రోజు ప్రజలకు ఒక అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మీరు ఎందుకు మావిగన్ కి వ్యతిరేకిస్తా ఉన్నారు, మీరు ఎందుకు మావిగన్ కి మీరు సపోర్ట్ చేయట్లేదు, దానికి కారణాలు ఏంటి అనేది కూడా ఈ రోజు ప్రజలకి తెలియజేసే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అండ్ పైగా ఈరోజు రాజధాని పేరుతో అడ్డగోలుగా అవినీతి చేస్తూ దోచుకునే పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు కేవలం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఈ రోజు మీ నాయకుడు చెప్తా ఉంటే, అంటే ఓన్లీ రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ పెట్టడానికే మీకు 2 లక్షల కోట్ల రూపాయలు అయితే రాజధాని నిర్మాణానికి ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుంది? ప్రతి ఒక్క బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు కూడా మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని ప్రశ్నిస్తుంటే దానికి మీకు సమాధానం లేదు. కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని మీద విష ప్రచారం చేస్తూ, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఆయన దూషిస్తూ పిచ్చి పిచ్చి ప్రలాపనలు ఏదైతే మీరు చేస్తా ఉన్నారో అది గనక మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు మేమంతా కూడా తిరుగుబాటు చేసేదానికి వెనకాడమని కూడా ఈ సందర్భంగా నేను సంధ్యారాణి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఈ రోజు అమ్మ అన్న, అమరావతి అన్న, ఆంధ్రప్రదేశ్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందరూ ఇష్టపడతారు అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క పౌరుడికి కూడా మావిగన్ అనే విషయంలో క్లారిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజు మీరు ఎక్కడ ఏ వేదిక చూసినా, ఏ సందర్భం, ఎవరు ఏమి అడిగినా కూడా ప్రతి అంశాన్ని కూడా మీరు పక్కన పెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి నోటికి వచ్చినట్టు మాట్లాడితే పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరని కూడా సంధ్యారాణి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఆవిడ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేస్తారు. మహిళల పట్ల, చిన్నారుల పట్ల ఎన్ని హత్యలు, అఘాయిత్యాలు, ఎన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోరు. లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా గాలికి వదిలేశారు. అన్ని ప్రశ్నిస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకుంటారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు మీకు మీ కొడుకు విషయం కానివ్వండి, మీ పిఏ విషయం కానివ్వండి, మీ ఎవరైతే పిఏ ఉన్నారో ఒక మహిళని అన్యాయంగా ఆవిడ్ని లోబర్చుకొని ఆవిడ్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకొని ఆవిడ ఏదైతే ముందుకొచ్చి కేసు ఫైల్ చేద్దామో, లేకపోతే ఒక మంత్రిగా, ఒక సాటి మహిళగా మీ దగ్గరకు వచ్చి ఆవిడ బాధను తెలియజేసుకుంటే మీరు ఆయన మీద చర్యలు తీసుకోపోగా రివర్స్ లో మళ్ళీ మహిళ మీద కేసు పెట్టే పరిస్థితి మేమంతా కూడా చూసాం. ఇదేనా మీరు మంత్రి? ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మంత్రి గారు ఇవన్నీ చేయకుండా పిచ్చి పిచ్చిగా మా నాయకుడి మీద గనక మీరు పిచ్చి పిచ్చి ప్రలాపనలు ఏదైతే మీరు చేస్తా ఉన్నారో, విమర్శలు ఏదైతే చేస్తా ఉన్నారో దయచేసి అట్టి పెట్టుకోండి. లేదంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి మీరు జవాబు చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని కూడా ఈ సందర్భంగా సంధ్యారాణి గారికి హెచ్చరిస్తాం.